పోయాడు. చివరికి ప్రాణాలే కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రేమతో చెప్తున్నాను, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సంశీనులాగా నాజీరులో ఉండి కూడా మనం పాపం చేస్తున్నాం. మేము సంశీను నాజీరు చేయబడినవి కూడా దేవుని ఆత్మను పొందు కూడా పాపాన్ని విడిచిపెట్టలేకపోయాడు. ఆక్రమ సంబంధాన్ని విడిచిపెట్టలేకపోయాడు. నువ్వు దేన్ని విడిచిపెట్టలేకపోతున్నావు? ఎవరిని విడిచిపెట్టలేకపోతున్నావు? దేనికి బానిసైపోయావు? దేని చేత బంధించబడ్డావు? దేవుని ఉగ్రత నీ మీదకి రాకముందే, దేవుని ఉగ్రత చేత శిక్ష పొందకముందే ప్రభు దగ్గరికి రాగలిగితే, ప్రభు దగ్గర క్షమాపణ వేడుకోగలిగితే, ఆ ప్రేమామయుడు కరుణామయుడు ఖచ్చితంగా క్షమిస్తాడు, మన బ్రతుకుని దీవిస్తాడు. ఈ వాక్యం ఉన్న తర్వాత బ్రతుకును మార్చుకుంటావో, మూర్ఖత్వంగా వ్యతిరేకంగా మనసులో సణుక్కుంటూ ద్వేషిస్తూ వ్యతిరేకంగా మాట్లాడుతూ నువ్వు నష్టాన్ని, దేవుని ఉగ్రతను కూడా తెచ్చుకుంటావో, నిర్ణయం నీదే. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో భద్రపరచునుగాక. అందరూ లేచిన పడిని ముగింపు ప్రార్థన చేసుకో.